హాయ్ స్టూడెంట్స్. ఆహ్, ఈ రోజు నుంచి నేను సోషల్ స్టడీస్ ఎలా ఈజీగా చదివితే 100 మార్క్స్ వస్తాయి, ఏ ఏ కాన్సెప్ట్స్ చదివితే మనకి 100 మార్క్స్ వస్తాయి అనేది రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తా ఉంటాను. అండ్ మేజర్‌గా నా యూట్యూబ్ జర్నీ అనేది ముందే స్టార్ట్ చేశా. కానీ ఏంటనంటే ఐ డోంట్ ఫైండ్ టైమ్. ఇప్పటి వరకు నాకు సఫిషియంట్ టైమ్ లేక వీడియోస్ అనేవి పోస్ట్ చేయటం ఆపేశాను. కానీ ఈ రోజు నుంచి మీకు రెగ్యులర్‌గా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తా ఉంటా. చూడండి. ఇఫ్ యూ ఆర్ అండర్‌స్టాండింగ్, ఇఫ్ ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ టు యూ, దెన్ ఓన్లీ లైక్ ది వీడియోస్. అండ్ మేజర్‌గా వచ్చేసేటప్పటికి మనకి 10థ్ క్లాస్‌లో సోషల్‌లో 100 ఔట్ ఆఫ్ 100 తెచ్చుకోవాలి అని చెప్పి అందరికీ ఉంటది. కానీ ఇట్ ఈస్ ఈజీ టు గెట్. అంటే మనం దానికేంటంటే ఒక పక్కా ప్లాన్‌తో వెళ్తే 100 ఔట్ ఆఫ్ 100 అనేది ఈజీగా వస్తది. ఎందుకు అనంటే, నేను నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌ని చూసాను. వాళ్ళని అనలైజ్ చేశాను. వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఆన్సర్స్ రాస్తన్నారో, అండ్ వాళ్ళు ఏ విధంగా క్వెషన్ అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారో తెలుసు కాబట్టే చెప్తున్నా. ఇప్పుడేదైనా మనకొక క్వెషన్ ఇచ్చారు అననంటే, దానికి ఆన్సర్ ఏంటనేది భయపడతా ఉంటాం గానీ, ఆ క్వెషన్‌లో ఏమిచ్చాడు, మనకేం తెలుసు, మనకెంతొచ్చిందనేది మనం ఎవ్వరం ఆలోచించం. ఆ ఆలోచించి రాస్తేనే 100 ఔట్ ఆఫ్ 100 వస్తాయండి. అండ్ ఇక్కడ మేజర్‌గా ఏంటనంటే, కాన్సెప్ట్ అనేది బాగా అర్థమవ్వాలి మనకి. అంటే వాడు ఏ క్వెషన్ ఇచ్చినా మనకు కాన్సెప్ట్ నాలెడ్జ్ ఉంది అనంటే, మనం ఆన్సర్స్ అనేవి మన ఓన్ వేలో రాస్తాం. ఇక్కడే ఇక్కడికొచ్చేసేటప్పటికి సోషల్ స్టడీస్‌కొచ్చేసేటప్పటికి ఏంటనంటే అందరూ వాస్ట్ సిలబస్, వాస్ట్ సిలబస్, వాస్ట్ సిలబస్ అంటారు. ఈ వాస్ట్ సిలబస్సే చాలా ఇదిగా ఆలోచిస్తే అండ్ దగ్గరికి చూస్తే మనం చదవాల్సిన లెసన్స్ మహా అయితే 10 15 ఉంటాయండి. ఈ వాస్ట్ సిలబస్‌లోనే గన్ షాట్ ఆన్సర్స్ ఒస్తాయి. గన్ షాట్ క్వెషన్స్ ఒస్తాయి. ఎందుకు అనంటే ఒక క్వెషన్ చదివితే అది కన్ఫర్మ్ రావాల్సిందే. అలాగుంటది. ఓకే. అండ్ సోషల్ స్టడీస్ అనేవి 4 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ అండ్ జియోగ్రఫీ. మేజర్‌గా హిస్టరీకొచ్చేసేటప్పటికి మనం ఏంటనంటే ఫ్రీడమ్ స్ట్రగుల్స్ చూస్తాం. అండ్ బేసిక్ 10థ్ క్లాస్ టెక్స్ట్ బుక్‌కొస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరోపియన్ నేషనలిజం ఎలా ఫార్మ్ అయిందో చూసాము. తర్వాత మన నేషనలిజం చూసాము. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి గ్లోబల్ వరల్డ్, నెక్స్ట్ ప్రింట్ కల్చర్ ఎలా మనల్ని ఎన్హాన్స్ చేసింది. ఈ కాన్సెప్ట్స్ అన్నీ చూసాం. కానీ మనకేంటనంటే 10థ్ క్లాస్‌లో హిస్టరీలో మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ అండి. అందులో మనకి కన్ఫర్మ్ 8 మార్క్స్ వచ్చే క్వెషన్ ఏంటనంటే సెకండ్ లెసన్. నేషనలిజం ఇన్ ఇండియా. ఈ నేషనలిజం ఇన్ ఇండియాలో కూడా మీరు చదవాల్సిన కాన్సెప్ట్స్ ఓన్లీ 5 ఉంటాయి. ఆ 5 ఏంటంటే రౌలట్ యాక్ట్, సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్, నాన్ కార్పొరేషన్ మూవ్‌మెంట్, క్విట్ ఇండియా మూవ్‌మెంట్ అండ్ జలియన్ వాలా బాగ్ మాస్కర్. ఈ 5 కాన్సెప్ట్స్ చదివితే ఈ 5 కాన్సెప్ట్స్‌లో నుంచి మీకు 2 మార్క్స్ క్వెషన్ వస్తది. ఒక 8 మార్క్స్ క్వెషన్ వస్తది. అంటే ఓవరాల్‌గా 10 మార్క్స్ ఇక్కడే కవర్ అవుతున్నాయి. అండ్ అందరూ హిస్టరీ అమ్మో! మేము చదవలేం, భయం, భయం, భయం అంటారు. టైమ్ లైన్స్, ఇయర్స్ గుర్తుంచుకోవాలి సో అండ్ సో అంటారు. కానీ ఇక్కడ క్లియర్‌గా చూస్తే హిస్టరీలో మనం గుర్తుంచుకునే ఇయర్స్ ఒక 10 అండి. ఆ 10 ఇయర్స్ ఏంటంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఏ ఇయర్‌లో స్టార్ట్ అయింది? నెక్స్ట్ ఇండియాకొచ్చేసేటప్పటికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఫార్మ్ అయింది? నెక్స్ట్ స్వతంత్ర పార్టీ ఎప్పుడు ఫార్మ్ అయింది? జనతా పార్టీ ఎప్పుడు ఫార్మ్ అయింది? నెక్స్ట్ ఇయన్నీ పక్కన పెడితే సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్, నాన్ కార్పొరేషన్ మూవ్‌మెంట్ అండ్ క్విట్ ఇండియా మూవ్‌మెంట్ ఎప్పుడు ఫార్మ్ అయినాయి? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎవరు స్టార్ట్ చేశారు? అండ్ గ్రేట్ డిప్రెషన్ ఎప్పుడు జరిగింది? ఇలాంటి మేజర్ ఇయర్స్ చూసుకుంటే హిస్టరీ కవర్ అయిపోద్ది. హిస్టరీలో మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే టైమ్ లైన్. ఫస్ట్ ఏం జరిగింది? దాని సీక్వెన్స్ ఏం జరిగింది అనేది. నెక్స్ట్ హిస్టరీలో ఇంకొక మేజర్ కాన్సెప్ట్ ఏంటనంటే, మనం వర్డ్స్ మీనింగ్స్ అర్థం జేసుకోవాలి. ఆ వర్డ్‌కి కరెక్ట్ మీనింగ్ ఏంటి? అసలు నేషనలిజం అంటే ఏంటి? కొలోనియలిజం అంటే ఏంటి? నేషనల్ మూవ్‌మెంట్ అంటే ఏంటి? ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే ఏంటో, ఈటి మీనింగ్స్ మనం అర్థం చేసుకుంటే 100% ఆఫ్ ఆన్సర్స్ మన దగ్గర ఉంటాయి. అండ్ ఏ క్వెషన్ ఇచ్చినా మనం ఆన్సర్ రాసే ఎబిలిటీ మనకుంటది. నెక్స్ట్ పాలిటీ. ఈ పాలిటీ అనేది ఏంటనంటే మేజర్‌గా మనకి ఒక గవర్నమెంట్ స్ట్రక్చర్, గవర్నమెంట్ ఫంక్షనాలిటీని చూపిస్తా ఉంటది. గవర్నమెంట్ ఫంక్షనాలిటీ ఎలా ఉంటది? 3 పార్ట్స్ కింద ఉంటది. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. లెజిస్లేచర్ అంటే లా మేకింగ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ అంటే ఇంప్లిమెంటింగ్ ది లాస్, జ్యుడిషియరీ మీన్స్ మెయిన్‌లీ ఆ లాస్ అనేవి ప్రాపర్‌గా వెళ్తున్నాయా లేవా అనేది చెక్ చేసేదే జ్యుడిషియరీ. అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి ఉంటాయి అని చెప్పి. అంటే ఇప్పుడు మనకి ఈ కాన్సెప్ట్‌లో ఏ లెవెల్స్ ఆఫ్ లెజిస్లేచర్ ఉంటుంది. అంటే మనకిప్పుడు ఫస్ట్ లెసన్ ఉంది పవర్ షేరింగ్. టైప్స్ ఆఫ్ పవర్ షేరింగ్ అంటే ఎన్ని లెవెల్స్ ఉన్నాయి పవర్ షేరింగ్‌లో?
ప్లానింగ్ అనేది. ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది అంటే స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది, సెంట్రల్ లెవెల్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది, అండ్ ఆఫ్టర్వర్డ్స్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ది ఉమెన్, ఈక్వల్ రైట్ టు ఓట్ అండ్ ఫండమెంటల్ రైట్స్. ఇవన్నీ కాంబినేషన్ మనకేంటంటే పాలిటీ. ఎకనామిక్స్లో మనకి కళ్ళు మూసుకున్న రాయగలిగే ఆన్సర్ ఏదైనా ఉందంటే అది సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఎందుకు అనంటే ఈ సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనేది మీకు 9th కూడా వస్తుంది. ఆ కాన్సెప్ట్ మీరు అక్కడ చదివి ఉంటే. సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అంటే ఏంటనంటే మనకి ఎకానమీ అనేది 3 పార్ట్స్ కింద డివైడ్ అయ్యింది. అంటే వాళ్ళు చేసే వర్కుల్ని బట్టి మనం ఎకానమీని డివైడ్ చేసాం. అండ్ ఎవరైతే సాయిల్ రిలేటెడ్ వర్క్స్ చేస్తారు అది ప్రైమరీ సెక్టార్ కిందకు వస్తుంది. ఎవరైతే ఇండస్ట్రీ రిలేటెడ్ వర్క్స్ చేస్తారు అది సెకండరీ సెక్టర్. ఎవరైతే సర్వీసెస్ చేస్తారో అది టెరిటరీ సెక్టర్. ఈ 3 సెక్టార్స్ నుంచి వచ్చే ఇన్కమ్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే జీడిపి అని అంటాం. ఈ జీడిపిఏ కంట్రీలో ఉండే పీపుల్ జనరేట్ చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని అంటాం. సింపుల్ అండి. ఎకనామిక్స్ మనం ఏదైతే ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నామో మనం జనరేట్ చేసుకునే ఇన్కమ్తో పాటు కంట్రీకి ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం. దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ ఎకానమీ. ఈ ఎకానమీలో మేజర్ టర్మినాలజీ వచ్చేసేటప్పటికి పోవర్టీ, ఎంప్లాయ్మెంట్. అండ్ ఇక్కడ కూడా మీకు అర్థం కావాల్సిన కాన్సెప్ట్ ఏంటనంటే పోవర్టీ డిక్రీజ్ అవ్వాలి అని మనకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. పోవర్టీ డిక్రీజ్ అవ్వాలంటే ఎలాగా అంటే ఇక్కడ మనకి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే పోవర్టీ అంటే పేదరికం తగ్గాలి అని అంటే మనం ఏం చేయాలి? ఓల్డెన్ డేస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు కాబట్టి కొంతమంది చదువుకున్నారు, కొంతమంది చదువుకోవాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. త్రూ ఎడ్యుకేషన్ వీఆర్ గోయింగ్ అండ్ త్రూ education afterwards we are getting a job and afterwards we are earning some amount. అంటే ఈ సినారియో మీకు అర్థం అవ్వాలి. మనకి ఎప్పుడైతే ఇన్కమ్ వస్తుందో మనం సమ్ ట్యాక్సెస్ వేర్ పేయింగ్, రోడ్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్, గార్బేజ్ ట్యాక్స్, ఇలాంటి ట్యాక్సెస్ మనం పే చేస్తున్నాం. అంటే మనం మన ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ ఎవరికి ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం? కంట్రీకి ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం. ఓకేనా? అది ఇక్కడ మనం మేజర్గా ఫోకస్ చేసేది ఏంటనంటే ఇందులో గ్లోబలైజేషన్, సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, అట్ ది సేమ్ టైం కన్జ్యూమర్ రైట్స్. ఈ 3 కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా కన్జ్యూమర్ రైట్స్లో నుంచి డైరెక్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ డైరెక్ట్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ జాగ్రఫీలో మనం ఏంటనంటే ఇప్పుడు వరకు పర్సన్స్ గురించి చూసాము. ఇక్కడికి వచ్చేసేటప్పటికి ల్యాండ్ యొక్క స్ట్రక్చర్ చూస్తాం. అంటే మనకి ల్యాండ్ మీద దొరికే ప్రతి దాని గురించి మాట్లాడుతూ ఉంటాం. చిన్న సాయిల్ దొరికినా, లేదా కాపర్ దొరికినా, జింక్ దొరికినా, గోల్డ్, వాట్ ఎవర్ ది థింగ్స్ విచ్ ఈజ్ ప్రెజెంటెడ్ ఆన్ ది సాయిల్, వాటి గురించి మాట్లాడతామండి మనం జాగ్రఫీ. అండ్ ఇక్కడ ఏంటనంటే మేజర్గా జాగ్రఫీ లెసన్లో మనకు అర్థం కావాల్సింది అగ్రికల్చర్ ఎలా జరుగుతుంది, ఇండస్ట్రీస్ ఎలా రన్ అవుతున్నాయి, అండ్ ఒక ఏరియాలో ఎంతమంది పాపులేషన్ ఉంటున్నారో ఆ పాపులేషన్ ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు. మనకంటే చిన్న కంట్రీస్ గ్రోత్ అనేది చూసింది, డెవలప్ అయ్యింది. ఎందుకు? బికాస్ ఆఫ్ ద పీపుల్ దేర్ ఇన్ దోస్ కంట్రీస్ ఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్. ఓకే, ఇలాగ మనం ఏం చేయాలంటే ఒక్కొక్క ఆన్సర్ను ఒక్కొక్క స్ట్రక్చర్డ్ కింద మనం డెవలప్ చేసుకోవాలి. ఈ స్ట్రక్చర్డ్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే మనకి ఎప్పుడైతే కాన్సెప్ట్ క్లారిటీగా ఉంటుందో. ఓకే, అంటే ఏది పడితే అది రాస్తే మార్క్స్ ఇస్తారా ఏది పడితే అది రాస్తే మార్క్స్ ఇస్తారా అనేది కరెక్ట్ కాదండి. మీరు రాసే ఆన్సర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ రిలేటెడ్ అయి ఉండాలి. అట్ ది సేమ్ టైం ఎవరైతే మీ పేపర్ కరెక్ట్ చేస్తారో వాళ్ళకి అర్థం అవ్వాలి. ఓకే, అండ్ మేజర్గా మనకి సోషల్ స్టడీస్లో హై స్కోరింగ్ వచ్చేసేటప్పటికి 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్. 8 మార్క్స్ ఎందుకు అంత స్ట్రెచ్ చేస్తున్నాను అని అంటే 5 క్వశ్చన్స్ రాస్తే మీకు 40 మార్క్స్ వస్తాయండి. అంటే 40% ఆఫ్ మార్క్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఓన్లీ. అండ్ ఇక్కడ కూడా ఈ 8 మార్క్స్లో కూడా మీకు రిటర్న్ రాయాల్సిన 2 క్వశ్చన్స్, రిమైనింగ్ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ క్వశ్చన్ పేపర్లోనే ఉంటాయి. మీరు తరోగా చెక్ చేస్తే ఒక డేటా క్వశ్చన్ ఇస్తారు, నెక్స్ట్ ఒక మ్యాప్ పాయింటింగ్ ఇస్తారు, ఒక కామెంట్ ఇస్తారు. మీరు కన్ఫర్మ్గా ఈ కామెంట్ని చూస్తే 2 మార్క్స్లోనో 1 మార్క్లోనో ఆ కామెంట్కి రిలేటెడ్ క్వశ్చన్ ఉంటుంది అక్కడ. ఓకే, అంటే ఇవి స్ట్రాటజీస్, ఈ టిప్స్ మీరు యూస్ చేసుకుంటే మీకు 100 out of 100 వస్తుంది కన్ఫర్మ్. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోకి అప్డేట్ అయ్యి ఉండండి. మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి ఇఫ్ ఇట్ ఈస్ యూజ్ఫుల్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.